ఎలాగా? మీకు అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. మరి మధ్యలో పల్లకిన చేతులు పెట్టే పనులు ఉంటే ఆ పనులు పెడితే, ఆ చేతులు పెడితే దేవునికి ఆ బిడ్డ ఇష్టంగా ఉంటాడా? ఉండడు కదా. ఇప్పుడు యేసయ్య చేస్తున్న పని అన్యాయంగా, అక్రమంగా, అలాగే ఎక్కువ ఎక్కడ తీసుకున్నట్లుగా లేదు. అలా ఉండబట్టే దేవుడు ఆయన్ని ప్రియకుమారుడు అన్నాడు. అంటే చేసే పనిలో కూడా ఆయన ఎక్కడా కూడా లంచాలకు కానీ, ఎక్కువ డబ్బు ఆశించడం కానీ చేయలేదు. అందుకే దేవుడు ఆయన్ని ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే బాగా వినాలి ఈ మాటలు. యేసయ్య ఇంటిలో కూడా వ్యతిరేకించిన, ఇంటిలో పేదరికం ఉన్నా, తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి వారైనా ఆయన మాత్రము దేవుని బిడ్డకు తగినట్లుగానే, దేవునికి ఇష్టడుగానే జీవించాడు. అలాగే పని విషయంలో, పని దగ్గర కూడా చేయాల్సిన కష్టం చేస్తున్నాడు, రావాల్సినంతే తీసుకుంటున్నాడు. పనిలో కూడా దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కాబట్టే పుట్టినది మొదలుకొని 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు యేసయ్య ఎలా జీవించాడంటే దేవునికి ఇష్టడుగా జీవించాడు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి. 3వ ఘట్టంకి వచ్చేసాం. పరిచర్యలోకి వచ్చిన యేసయ్య అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ప్రజల కొరకే రేత్రింబగుళ్ళు తిరిగాడు, సంచరించాడు. ప్రజలను బాగు చేస్తూ దేవుని సువార్తను ప్రకటించాడు. ఎక్కడ తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చూడాల. నా ఇష్టం